అదే కాదు. ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నమ్మలేనప్పుడు, ప్రతిపక్షానికి చావలేనప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. నిజాయితీ పరుడు ఇట్లాంటి వాటిలో చర్య తీసుకుంటాడు అన్నట్టు. ఆయన కూడా దాన్ని చూసి చూడనట్టు వదిలేయకుండా అడిగాడు. ఆయనకి ఇదంతా తెలియదేమో, రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు అంత రాజకీయ అనుభవం లేకపోవడం కూడా ఆయన అలా మాట్లాడడానికి ఒక కారణం అయిందేమో, లేదంటే ఆయన లైట్ తీసుకుందరేమో. అంటే రఘురామకృష్ణరాజు ఆస్పెక్ట్ టోటల్ స్టేట్ లో ఉన్న ప్యాకెట్ క్లబ్ల వ్యవహారం, ఓన్లీ అక్కడ భీమవరం టిఎస్పీ గారి గురించి మాట్లాడారు. అక్కడ భీమవరంలో ఏమైందంటే రాజకీయం అంతా రఘురామరాజు యాంటీ, ఇంక్లూడింగ్ తెలుగుదేశంలో భీమవరం వాళ్ళు, టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ వ్యతిరేకమే రఘురామకృష్ణరాజు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో బాగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకుంటాడు. ఏ స్థాయిలో అంటే నేను కనుక్కుంటే ఊరంతా 10,000 సీసీ కెమెరాలు పెట్టించాడు. చందాలు కూడా షాపుల వాళ్ళు చేతి. అట్లాగే అక్కడ కాలువలు, అదే చెరువులు చుట్టూ తాను వాటి కబ్జా చేస్తే కాలువలు అదంతా క్లియర్ చేయించేసేసి వాకింగ్ ట్రాక్స్ కింద చక్కగా దానికి డబ్బులు కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులు, అక్రమ చెరువులలో, లేకపోతే ఇక ఇవన్నీ ఉంటాయి కదా ఆక్వాలలో, వాళ్ళ వీళ్ళ చేతన డొనేషన్లు ఇచ్చి చక్కగా బాధ్యతాయుతంగా చేపిస్తారు. నియోజకవర్గంలో హీరో అయ్యారు. ఇంకొకటి డెవలప్మెంట్ ని మామూలుగా మనకు గనక హైదరాబాద్ ఎట్లయితే తెలంగాణ వాళ్ళు తీసేసుకున్నారు ఆ రోజున అంత పెద్ద రచ్చ అయినటువంటి సందర్భం, ఇక్కడ ఈయన భీమవరానికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీస్ కూడా అక్కడికి పట్టుకుపోతుంది భీమవరం జిల్లాకి సంబంధించి. కాబట్టి ఇదంతా డెవలప్మెంట్ అంతా ఉండి వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈయనకి భీమవరంలో ఉన్న వాళ్ళందరూ శత్రువులు అయ్యారు.